హే హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లా అందరూ మంచిగా ఉన్నారా? ఈరోజు నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నా. 13 years నుండి ఒక విష్ ఉండే నాకు, అది ఈరోజు ఫుల్ఫిల్ అవ్వబోతుంది. అజ్మేర్ షరీఫ్ దర్గా, దీని గురించి మీరు వినే ఉంటారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టిది దర్గా ఇది. అందరూ అంటారు అజ్మేర్ షరీఫ్ దర్గాకి పిలుపు రాందే మనం పోలేము అని. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసినాం అనమాట. మా చెల్లె చాలాసార్లు వెళ్ళింది ఇంతకుముందు అజ్మేర్ షరీఫ్ దర్గాకి. తను చెప్పింది అనమాట, నాకు వెళ్ళాలని ఉందాక, ఎవరు కంపెనీ లేరు వస్తావా అని. సో సరే అని నేను వెంటనే ఒప్పుకున్నా. హస్బెండ్ కూడా వస్తా అని ఒప్పుకున్నారు అనమాట. సో మేము ముగ్గురం వెళ్తున్నాము. ఇది జస్ట్ 1 day ప్లాన్ అండ్ వెరీ టైట్ షెడ్యూల్. అజ్మేర్ షరీఫ్ దర్గాకి వెళ్ళేసి తర్వాత బ్రహ్మ టెంపుల్ ఉంది అక్కడ పుష్కర్లో, బ్రహ్మ టెంపుల్ విజిట్ చేసి వద్దాం అనుకుంటున్నాము. 4:45 AM మా ఫ్లైట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 4:45 AM మేము జైపూర్లో దిగుతాము. జైపూర్ నుండి అజ్మేర్కి వెళ్తాము. మేము హైదరాబాద్ నుండి అజ్మేర్కి వెళ్తున్నాము. హైదరాబాద్ నుండి అజ్మేర్కి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి, కానీ చాలా తక్కువ ఉంటుంది. అదే మనం హైదరాబాద్ నుండి జైపూర్కి వెళ్ళాలంటే ఫ్లైట్స్ బాగానే ఉంటాయి. సో మేము హైదరాబాద్ నుండి జైపూర్కి ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాము అండ్ జైపూర్లో దిగి మళ్ళీ అక్కడ నుండి ట్రైన్ తీసుకొని అజ్మేర్కి వెళ్దాం అనుకున్నాము. హైదరాబాద్ నుండి జైపూర్కి వెళ్ళడానికి 2 hours పడుతుంది ఫ్లైట్లో. అయితే అజ్మేర్ షరీఫ్ దర్గాకి వెళ్ళాలంటే జైపూర్లో ఫ్లైట్ దిగినాక మోస్ట్లీ అందరూ ట్రైన్లో వెళ్ళడమే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ట్రైన్లో అయితే 2 hours మనం అక్కడ దిగిపోతాము అండ్ ట్రైన్ ఫేర్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. సో హైదరాబాద్ నుండి మనం ఫ్లైట్లో జైపూర్కి వచ్చినాము అండ్ జైపూర్లో ఇప్పుడు ట్రైన్ పట్టుకొని అజ్మేర్కి వెళ్ళాలి. మనకి క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయంట ఇక్కడ నుండి. క్యాబ్ వాడు 2000 అడుగుతున్నాడు, పర్ పర్సన్ అడుగుతున్నాడో లేకపోతే అందరికీ కలిపి అడుగుతున్నారు. మాకు క్యాబ్లో వెళ్ళేది లేదు, ట్రైనే కంఫర్టబుల్ ఉంటుంది అండ్ ట్రైన్లో ఛార్జెస్ కూడా ఎక్కువ ఉండదు. అరౌండ్ 200 లేకపోతే 175 అట్లా ఉంటుంది పర్ పర్సన్కి. సో ఐ థింక్ దట్ ఇస్ చీప్ అండ్ బెస్ట్. సో అందుకనే ట్రైన్లో వెళ్తున్నాము. సో ట్రైన్లో టికెట్ తీసుకోవడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. ఇది దుర్గాపుర రైల్వే స్టేషన్, అంటే అజ్మేర్ ఎయిర్పోర్ట్ దిగేసి మేము డైరెక్ట్ దుర్గాపుర రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఆ ఫ్లైట్ దిగినాక మనం దుర్గాపుర రైల్వే స్టేషన్కి పోయినాం కదా, అక్కడ అజ్మేర్కి ట్రైన్స్ దొరకవంట. అందుకే మేము జైపూర్ జంక్షన్కి వచ్చినాము. జైపూర్ జంక్షన్ నుండి మనకి అజ్మేర్కి ట్రైన్స్ దొరుకుతాయి. మళ్ళీ ఆటో తీసుకొని ఇక్కడికి వచ్చినాము. టికెట్స్ తీసుకుందామని స్టేషన్ లోపలికి వెళ్తే ఇక్కడ టికెట్స్ ఇష్యూ చేసే ఆయన అస్సలు సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఆన్లైన్ చెక్ చేస్తే టికెట్ ఛార్జెస్ పర్ హెడ్ 175 లేకపోతే 200 చూపిస్తుంది. ఈయనేమో 60 రూపీస్కే మాకు టికెట్ ఇచ్చిండు. అప్పుడే మాకు డౌట్ వచ్చింది, ఇదేంటి ఈయన జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ ఇచ్చిండా ఏమని. ఏదో అయమయంలో టికెట్స్ అయితే తీసుకున్నాము. కానీ నెక్స్ట్ ట్రైన్ అజ్మేర్కి 9:30కి ఉందంట అండ్ ఇప్పుడు టైం 8 అవుతుంది. అంటే 1.5 hour వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. 1.5 hour రైల్వే స్టేషన్లో వెయిట్ చేసి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక మేము స్లీపర్ బస్ బుక్ చేసుకొని అజ్మేర్కి వచ్చేసినాం. మేము వచ్చింది ఏప్రిల్ మంత్లో, అంటే ఎండాకాలం. అయినా ఎంత రష్ ఉంది చూస్తున్నారా? యాజ్ పర్ మై నాలెడ్జ్ ఏప్రిల్ నుండి జూన్ వరకు ఇక్కడ ఉరూస్ ఉంటుందంట. ఉరూస్ అంటే సూఫీ సెయింట్ ది డెత్ యానివర్సరీ అండ్ ఇక్కడ వాళ్ళు ఉరూస్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే ఇంత రష్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. దర్గా లోపలికి మనకి ఫోన్స్ అయితే అలౌ చేస్తారు, కానీ బ్యాగ్స్ లాంటిది ఏమైనా ఉంటే మాత్రం బయటనే డిపాజిట్ చేసి వెళ్ళాలి. దర్గాకు వచ్చిన వాళ్ళందరూ బాబాకి లోపల సమర్పించుకోవడానికి పూలు చాదర్ తీసుకుంటారు. ఈ పూలు చాదర్ మనం ఎక్కడైతే కొంటామో అక్కడే బ్యాగ్స్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పూలు చాదర్ మనం ఏదైతే బాబాకి సమర్పించుకుంటామో దీన్నే చడావా అంటారు. ఈ చడావాతో పాటే మనము లోపల మొక్కుకొని దారం కట్టడానికి దారం కూడా బయటే కొనుక్కోవాలి. నౌ హియర్ కమ్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. మీకు కనిపిస్తున్న ఈ పాత్ర వరల్డ్లోనే అతి పెద్ద కడాయి అంట. ఈ కడాయినే బడీదేగ్ అంటారు. ఈ బడీదేగ్లో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ వాళ్ళకు వీలైనంతలో డబ్బులు కానీ, బియ్యం కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఏదంటే అది ఈ దేగ్లో ఆఫరింగ్స్ లాగా వేస్తారు. ఈ వచ్చిన ఆఫరింగ్స్తోనే దర్గా మెంబర్స్ ఈ పెద్ద డేక్షాలో స్వీట్ రైస్ చేసి పేదవాళ్ళకందరికీ పంచుతారు. ఇందులో మేము కూడా మా ఆఫరింగ్స్ వేసుకొని ఇంకా మెయిన్ దర్గాలోకి పోయినాము దర్శనానికి.
మీకు కనిపిస్తున్నది లోపలున్న ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీది దర్గా. ఇక్కడే అందరూ వచ్చిన వాళ్ళంతా పూలు ఇంకా చాదర్ సమర్పించుకుంటారు. ట్రస్ట్ మీ గైస్, ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే లోపల అసలు ఎంత రష్ ఉంటుందంటే మనకు నించోడానికి కూడా ప్లేస్ ఉండదు. అట్లాంటిది నేను చాదర్ ఇచ్చినాక, అంటే పూలు చాదర్ మనం ఇస్తాం కదా చడావా కోసం, అది ఇచ్చినాక బ్యాక్ ఆఫ్ అయిపోయి చాలాసేపు అక్కడే నించొని మంచిగా ప్రే చేసుకున్నా. ఈ దర్గా గురించి నేను చాలా విన్నా. ఇక్కడికి ఎవ్వరు వచ్చినా ఉట్టి చేతులతో అయితే తిరిగి వెళ్ళరు. అంటే మనం ఏమి మొక్కున్నా ఇక్కడ నెరవేరుతుంది. మీకు కనిపిస్తున్న ఈ తలుపుని ఇక్కడ జన్నత్ కా దర్వాజా అంటారు. తెలుగులో చెప్పాలంటే స్వర్గ ద్వారము. ఈ ద్వారం మీదనే అందరూ మన్నత్ కా దాగా కడతారు. అంటే మనకి ఏమైనా మొక్కులు ఉంటాయి కదా, అవి మొక్కుకొని ఇక్కడ దారం కట్టాలి. ఇక్కడే కాకుండా చాలా మంది దర్గాలో వేరే చోట్ల కూడా దాగాలు కట్టుకుంటున్నారు. అంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు, కానీ మెయిన్గా ఇక్కడ కడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా మొక్కుకొని ఇక్కడ దారం కడతాం కదా, మన మొక్కు తీరినాక మళ్ళీ మనం ఈ దర్గాకు వచ్చి ఆ దారం ఇప్పాలి. క్రౌడ్ చూస్తున్నారా ఎంత రష్ ఉందో. ఇవాళ ఉరూస్ అని అందరు అంటున్నారు ఇక్కడ. సో అందుకే మేబీ ఇంత రష్ ఉంది. సో అజ్మేర్ షరీఫ్ దర్గా దర్శనం అయితే అయిపోయింది. నౌ వి ఆర్ హెడింగ్ టు బ్రహ్మ టెంపుల్. బ్రహ్మ టెంపుల్ పుష్కర్లో ఉంది అండ్ పుష్కర్ అజ్మేర్ దగ్గరే ఉంది. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ లేక్. దిస్ ఇస్ కాల్డ్ ఆనా సాగర్ లేక్. మనం బ్రహ్మ టెంపుల్కి పోయేటప్పుడు దారిలో వస్తుంది ఇది. టైం ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. మేము పొద్దున్నుండి ఏం తినలేదు. ఎక్కడైనా ఆగి తిందామంటే అస్సలు టైం లేదు. ఎందుకంటే నైట్ 8 PM మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఉంది మాకు. కానీ మళ్ళీ మాకు గుర్తొచ్చింది, బ్రహ్మ టెంపుల్ 1:30 PM నుండి 3 వరకు క్లోజ్ ఉంటుంది. 3కి మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో మధ్యలో ఒక దాబా దగ్గర దిగి లంచ్ చేసి కరెక్ట్ 3 PM కల్లా మళ్ళీ టెంపుల్లో ఉన్నాము. పొద్దున ఎంత వేడిగుండేనో, మధ్యాహ్నం అంత పెద్ద శాండ్ స్టార్మ్ వచ్చి పెద్ద వర్షం వచ్చింది. ఇంకా రాజస్థాన్ అంటే మొత్తం ఎడారే కదా, మొత్తం గాలి దుమారం లేసింది. మేము ఆటోలో పోయినాం కదా, ఆటో కూడా షేక్ అయింది, అంత పిచ్చి గాలి వచ్చింది. ఫైనలీ ఎగ్జాక్ట్లీ 3 o'clockకి మేము బ్రహ్మ టెంపుల్కి అయితే చేరుకున్నాము. కానీ బ్రహ్మ టెంపుల్కి వెళ్లే ముందు అందరూ పుష్కర్ లేక్కి వెళ్తారు. లేక్ చూసేసి అక్కడ పూజ చేసుకొని బ్రహ్మ టెంపుల్ విజిట్ చేస్తారు. కానీ మా దగ్గర అంత టైం లేనే లేదు. కాబట్టి మేము డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయినాము. ఒక పక్క వర్షం, ఒక పక్క టైం అయిపోతుంది, ఒక పక్క వీడియోస్ అండ్ ఫోటోగ్రఫీ బ్రహ్మ టెంపుల్లో అలవ్ లేదు. సో మేము ఫాస్ట్గా బ్రహ్మదేవుడు దర్శనం చేసుకొని అదే ఆటోలో రైల్వే స్టేషన్కి బయలుదేరేసినాం. మేము రైల్వే స్టేషన్కి చేరుకున్నామో లేదో ట్రైన్ కదలడానికి రెడీగా ఉంది. అందుకే ఈ బోగి ఆ బోగి అని చూడకుండా ఏ బోగి దొరికితే ఆ బోగిలో ఎక్కేసినాం. మేము ట్రైన్ కదిలినాక మేము పోయి మా సీట్స్లో కూర్చున్నాము. టికెట్స్ లేనిదే ఎక్కలేదులేండి, టికెట్స్ తీసుకొని ఎక్కినాము. కాకపోతే హడావిడిలో ఏ బోగిలో అంటే ఆ బోగిలో ఎక్కేసినాం మొత్తానికి. అజ్మేర్ నుండి జైపూర్కి మేము ఈవినింగ్ 6 కల్లా చేరుకున్నాం. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి 8 PM ఉండే. సో మా దగ్గర ఇనఫ్ టైం ఉంది కాబట్టి కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాము. పుష్కర్లో అయితే షాపింగ్కి చాలా బాగుండే. ఫార్మల్స్ అయినా కానివ్వండి, క్యాజువల్స్ అయినా కానివ్వండి, ట్రెడిషనల్ అయినా కానివ్వండి. కానీ ఇక్కడ ఆటో డ్రైవర్ మాకు ఒక షాప్కి తీసుకొచ్చిండు. మాకు ఇక్కడ ఏం మంచిగా అనిపించలేదు, అందుకే మేము ఏం కొనలేదు. చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయినా నేనైతే. నిన్న రాత్రంతా పండుకోలేదు. 2 o'clockకి బయలుదేరినాం ఇంటి నుంచి, ఎందుకంటే 4:45కి మా ఫ్లైట్ ఉంది. సో 2కి బయలుదేరినాం కాబట్టి రాత్రంతా పండుకోలేదు. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. 8:10కి ఫ్లైట్ ఉంది. సో మేము 1 hour బిఫోరే వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి. సో కొంచెం మా చెల్లె వాళ్ళు ఫ్రెష్ అయ్యి టీ తాగుదాం అనుకుంటున్నాము. అండ్ ఎస్, బ్రహ్మ టెంపుల్లో మనకి వీడియోస్ అండ్ ఫోటోగ్రఫీ అలవ్ లేదు. సో అందుకనే అక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ తీయలేదు. సో నా వల్ల ఎంత అయిందో అంతవరకు నేను బాగా క్యాప్చర్ చేసి మీకు చూపించిన. సో చూసింది కదా, నచ్చిందా మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.